హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఛాయతో ముచ్చట్లు. మీరు ఇంట్లో గీ యూస్ చేస్తారా? యూస్ చేస్తే కనుక మీరు ఇంట్లోనే ప్రిపేర్ చేస్తారా లేదంటే స్టోర్ బాట్ది యూస్ చేస్తారా? నాకైతే స్టోర్ బాట్ది ఇష్టం ఉండదు, ఎందుకంటే దానికి కొంచెం వియర్డ్ స్మెల్ అండ్ టేస్ట్ ఉంటుంది. నేనైతే ఒక ఈజీ 3 స్టెప్ మెథడ్స్ని యూస్ చేసి నా గీని ఇంట్లోనే పర్ఫెక్ట్ గోల్డెన్ కలర్లో చేసేసుకుంటాను. సో వీడియో ఏంటో అర్థమైపోయింది కదా. ఈరోజు మీకు ఎగ్జాక్ట్ స్టెప్ బై స్టెప్ మెథడ్లో, నేను ఫాలో అయ్యే మెథడ్లో వెరీ ఈజీ అండ్ సూపర్ ఆరోమాటిక్ గీని చూపించేస్తాను. సో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు వీడియోని చూసేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఛాయతో ముచ్చట్లు. సో మనకి గీ ప్రిపేర్ చేయాలంటే మెయిన్గా కావాల్సిన ఇంగ్రీడియంట్ మలై. సో మలై కలెక్ట్ చేసుకోవడం అండ్ స్టోర్ చేయడం అనేది ఫస్ట్ స్టెప్ అనమాట. సో ఈ మలై కలెక్షన్ అనేది 2 మెథడ్స్లో మనం చేసుకోవచ్చు. వన్ ఈజ్ ఫ్రమ్ మిల్క్ అండ్ అదర్ ఈజ్ కర్డ్. మిల్క్ ఏంటంటే మిల్క్ బాయిల్ చేసిన తర్వాత ఒక 20 మినిట్స్ మనం అలా లీవ్ చేసేస్తే పైన ఒక థిక్ లేయర్ అనేది ఫామ్ అవుతుంది. దాన్ని సెపరేట్ చేసుకొని ఒక జార్లో స్టోర్ చేసుకొని రిఫ్రిజిరేటర్లో పెట్టుకుంటే డైలీ అలా కలెక్ట్ చేసుకోవచ్చు మలైని. అది ఖచ్చితంగా ఫ్రీజర్లోనే ఉండాలి, నార్మల్ దగ్గర పెట్టకూడదు. డీప్ ఫ్రీజ్లో పెట్టుకుంటే మనకి బటర్ సెపరేషన్ అప్పుడు ఈజీగా ఉంటుందన్నమాట. అండ్ సెకండ్ వచ్చి కర్డ్ అనమాట. కర్డ్ పైన కూడా ఒక లేయర్ అనేది ఫామ్ అవుతుంది. ఆ లేయర్ని కూడా అలా కలెక్ట్ చేసుకొని మనం స్టోర్ చేసుకోవచ్చు అనమాట. స్టోర్ చేసుకుంటే అలా మనకి మలై కలెక్ట్ అవుతుంది. 1 మంత్ తర్వాత మనం బటర్ని సెపరేట్ చేసుకోవచ్చు. నేను ఈరోజు చూపించే మలై ఏంటంటే నేను 1 మంత్ మిల్క్ అండ్ కర్డ్ 2 సెపరేట్ చేసిందనమాట. సో నాకు ఇంత వచ్చింది. సో నేను ఇది రిఫ్రిజిరేటర్ నుండి మలై కలెక్ట్ చేసింది బయట ఒక 1 అవర్ వదిలేసాను రూమ్ టెంపరేచర్ దగ్గర. ఆ తర్వాత ఇప్పుడు బటర్ సెపరేషన్ అనమాట. మనకి ఇప్పుడు బటర్ సెపరేషన్ ప్రాసెస్ కూడా నేను 2 వేస్లో చూపిస్తున్నాను. ఒకటి బీటర్ అనమాట, బీటర్తో ఎలా చేసుకోవాలి, అండ్ మిక్సీ. ఈ 2 ప్రాసెస్లో కూడా మనకి బటర్ అనేది సెపరేట్ అవుతుంది. సో ఫస్ట్ ఏంటంటే బీటర్ది ఏంటంటే ఒక 1 మినిట్ మనం బీట్ చేస్తూనే ఉండాలి అండ్ ఒక 30 సెకండ్స్ రెస్ట్ ఇవ్వాలి. అలా ఒక 3 to 4 టైమ్స్ మనం చేస్తూ ఉంటే మనకి బటర్ అనేది సెపరేట్ అయిపోతుంది అనమాట. ఇన్ మిడిల్లో మనం ఐస్ క్యూబ్స్ కానీ ఐస్ వాటర్ కానీ యాడ్ చేస్తూ ఉంటే ఇంకా ఈజీగా బటర్ అనేది సెపరేట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ మెథడ్ వచ్చి మిక్సీ. నేను ఒక హాఫ్ వరకు ఆ మలై కలెక్ట్ చేసుకున్నది యాడ్ చేసుకొని ఒక 10 to 12 ఐస్ క్యూబ్స్, కొంచెం ఐస్ వాటర్ యాడ్ చేసి 3 to 4 టైమ్స్ బాగా గ్రైండ్ చేసేసుకున్నాను. అంతే, నాకు బటర్ అనేది ఇలా సెపరేట్ అయిపోయింది అనమాట. ఇప్పుడు బటర్ సెపరేట్ అయిన తర్వాత దీన్ని మనం మంచిగా క్లీన్ చేసుకోవాలి వాటర్తోని. ఇక్కడ నేను కూల్ వాటరే యూస్ చేశాను. ఇలా 2 to 3 టైమ్స్ వాష్ చేసుకుంటే మనకి బటర్ అనేది రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు ఈ బటర్ని తీసుకొని మనం గీ ప్రిపేర్ చేసుకునే పాన్లోకి తీసుకోవాలి. ఇక్కడ నేను ఈ బౌల్ తీసుకొని ఇంకా ఆన్ చేసేసుకొని స్టవ్ పెట్టేసుకోవడం ఈ బటర్ డైరెక్ట్గా. ఇక్కడ ఏంటంటే నేను ఫస్ట్ లో ఫ్లేమ్లోనే ఉంచుకున్నాను. మొత్తం ప్రాసెస్ అంతా గీ మొత్తం అయ్యేంత వరకు లో ఫ్లేమే అనమాట. అప్పుడే మనకి ప్రాసెస్ అంతా నీట్గా వచ్చి మనకి తెలుస్తుంది టైం. ఈ టైంలో మనం ఆఫ్ చేసుకోవాలి అనేది తెలుస్తుంది. అదే హైలో పెట్టేస్తే బర్న్ అయిపోతుంది. సో మనకి స్మెల్ అనేది బాగోదన్నమాట. సో మెల్లగా అక్కడే ఉండి ప్రాసెస్ అంతా అయ్యేంత వరకు చూసుకుంటే మనకి పర్ఫెక్ట్ కలర్ అండ్ పర్ఫెక్ట్ టేస్ట్, స్మెల్ అన్నీ పర్ఫెక్ట్గా ఉంటాయన్నమాట గీ. సో ఇలా మెల్ట్ అవుతూ ఉన్నప్పుడు మనకి బబుల్స్ అనేవి ఫామ్ అయిపోతూ ఉంటాయి. ఇది మొత్తం కరిగిపోయిన తర్వాత బబుల్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. పైన ఫోమ్ లాంటిది వస్తూ ఉంటుంది అనమాట. ఇది కూడా కొంచెం అదంతా కొంచెం పోయేంత వరకు ఉంచి ఇప్పుడు మనకి కొంచెం అరోమాటిక్ ఫ్లేవర్ అనేది యాడ్ చేసుకోవడానికి ఐదర్ మనం బీటిల్ లీఫ్ అన్న యాడ్ చేయొచ్చు, అంటే తమలపాకు అన్న యాడ్ చేయొచ్చు, లేదంటే కరివేపాకు అన్న యాడ్ చేసుకోవచ్చు అనమాట. నేను ఇక్కడ కరివేపాకు యాడ్ చేశాను. ఇది యాడ్ చేసి ఇంకొక 5 మినిట్స్ ఉంచితే మనకి కలర్ అనేది తెలిసిపోతుంది అనమాట. కింద కొంచెం గోల్డెన్ ఎల్లో కలర్
వస్తూ ఉంటుంది. అప్పుడు మనం స్విచ్ ఆఫ్ చేసేసుకుంటే మనకి పర్ఫెక్ట్ హోమ్ మేడ్ గీ, ప్యూర్ గీ అనమాట రెడీ అయిపోతుంది. దీన్ని లిక్విడ్ గోల్డ్ అని కూడా అనొచ్చు, ఎందుకంటే అంత పర్ఫెక్ట్ కలర్తో వస్తుంది మనకి గీ. అంతే, ఈ 3 స్టెప్స్ యూజ్ చేసి ఇంట్లోనే ఈజీగా గీ ప్రిపేర్ చేసేసుకోవచ్చు. బట్ ఇక్కడ ఏంటంటే మనం తీసుకున్న క్వాంటిటీకి మనకు వచ్చే క్వాంటిటీ చాలా తక్కువ, బట్ ఇంట్లో హోమ్ మేడ్ అనే ఫీల్ అనేది ఉంటుంది. సో ఆ సాటిస్ఫాక్షన్ అయితే 100% ఉంటుంది అనమాట. కానీ ఈ గీ అలా మెల్ట్ అయ్యి గీ ఫామ్ అవుతున్నప్పుడు అరోమా అయితే కిచెన్ అంతా వస్తుంది. చాలా ప్లెజెంట్గా ఉంటుంది అనమాట. చాలా దాన్ని నేను వర్ణించలేను, అంత బాగుంటుంది ఆ స్మెల్. సో మీరు కూడా ఇలా ఈ 3 స్టెప్స్లో గీని ఇంట్లో పర్ఫెక్ట్గా చేసేసుకోండి. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. మీకు ఈ వీడియో కనుక యూస్ఫుల్ అని అనిపిస్తే డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు ఛాయతో ముచ్చట్లు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.